రోడ్డు మీద కొట్టుకోవడం ఏమిటి, నరుక్కోవడం ఏమిటి? అసలు నువ్వు మనిషివా రాక్షసుడువా? ఆహా, తప్పు చేసే వెధవులు ఎరగొడితే వాళ్ళ రాక్షసులు అంటారా? మాకు తెలియదులే. అయినా వాళ్ళని ఎరగొట్టడానికి శిక్షించడానికి నువ్వెవరు? కోర్టులు లేవా, పోలీసులు లేరా? ఎందుకు లేరు? కానీ మా వాళ్ళని వెంటబడి నరికినప్పుడే పక్కన లేరు. అందుకే వాళ్ళ పని నేను చేశాను. చాలే సమర్థించుకున్నావు. నువ్వు అసలు ఏమాత్రం మారవు. చిచి, మారడం అంటే ఏమిట్రా? మా వాళ్ళని కళ్ళ ముందు నరికేస్తూనే చూస్తూ ఊరుకోవడమా? అదే నువ్వు కోరుకునే మార్పు అయితే నేను జీవితంలో మారను. నువ్వు మారుతావని ఆశ కూడా పోయింది. రోజు రోజుకి దిగజారిపోతున్నావు. అసలు నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడమే సిగ్గుగా ఉంది. పెళ్ళయిన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలి కానీ కూలీ గోవిందరాజు కొడుకుని కాదు. ఇలాగే ప్రవర్తిస్తానంటే ఇక నీకు నాకు ఏ సంబంధం ఉండదు. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏంటి మాట్లాడావు? నాకు నీ సమాధానం కావాలి. నువ్వు మారుతావా మారవా? మారను. అయితే నేను నీతో ఉండను. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు ప్రతిరోజు నానా మాట్లాడుతుంటే పడ్డాను. నేను కింద పనిచేసే కూలీని కాదు. నా కష్టంతో నేను బతుకుతున్నాను. నా ఇష్టం వచ్చి నేను ఉంటాను. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోంచి బయటికి పోవచ్చు. రాయ్, పోతానని బెదిరించడం కాదురా. నీకు చేతనైతే, పౌరుషం ఉంటే ఇప్పుడే ఈ క్షణమే బయటికి పోరా. ఏంటండి ఆ మాటలు? సిద్ధు, ఆయన మాటలేం పట్టించుకోకు. నువ్వురా. శాంతి, వాడిని ఆపితే నన్ను అవమానించట్లే. పోరా బయటికి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా వచ్చింది సీన్? అద్భుతంగా వచ్చింది కదా. ఎలా చేశానండి? పెద్ద చిరంజీవి లాగా, చిన్న చిరంజీవి లాగా. పెద్ద చిరంజీవి మీసాలు ఇట్లా పొడుగ్గుంటాయి, చిన్న చిరంజీవి ఇట్లా ఉంటాయి అనమాట. అయితే డబల్ యాక్షన్ చేయడం చాలా కష్టం అండి. మరి ఈ సీన్లో అంటే నాకు ఇంకో పర్సన్ కనుక ఎవరన్నా ఒక మెయిల్ ఉంటే కనుక మేము కొంచెం చీటింగ్ షార్ట్స్ లాగా తీసేవాళ్ళమి. బట్ మేమిద్దరమే, మాకు కెమెరామ్యాను అంటే విడివిడిగా, అంటే నా సింగిల్ షార్ట్స్ అని రాధా తీసింది, రాధా నేను తీశాను. మేమిద్దరం ఉన్న సీన్స్ మా మమ్మీ తీసింది. సో ఇంకొక పర్సన్ కనుక్కుంటే కొంచెం చీటింగ్ చేసేవాళ్ళం, డబల్ యాక్షన్ కాబట్టి. అసలు నిజాన్ని చెప్పాలంటే అండి, డబల్ యాక్షన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఒక క్యారెక్టర్లో ఇప్పుడు ఈ సీనే ఉంది ఎగ్జాంపుల్గా. ఒక క్యారెక్టర్లో ఏమో రౌద్రం, ఫుల్ కోపం, ఇద్దరు కోపమే కానీ ఇంకా రౌద్రంగా చూపించాలన్నమాట పెద్ద చిరంజీవి. అది చూపించి మళ్ళీ ఆ కాస్ట్యూమ్, ఆ మూడ్ నుంచి యంగ్ చిరంజీవి అంటే ఒక తండ్రి నుంచి మరి కొడుకు మూడ్లోకి రావాలి. అది కూడా మళ్ళీ కాస్ట్యూమ్ మార్చుకోవాలి. మళ్ళీ అది ఎడిటింగ్లో ఎలా మేనేజ్ చేస్తారో, అప్పుడు డూపులు పెట్టుంటారు. అప్పుడు ఇంత విఎఫ్ఎక్స్లో లేవు కదా, అప్పుడు మ్యాక్సిమం డూపుని పెట్టుంటారు. కానీ ఆ డూప్లో కూడా సేమ్ ఆయన ఫేస్ కట్టు, ఆయన స్కిన్ టోను అవన్నీ కూడా సేమ్ రిలేటెడ్గా పెట్టడం అనేది, అది మరి ఎట్లా మ్యాజిక్ చేశారో కానీ అందరి వాడు సినిమా డైరెక్టర్ గారు కానీ ఎడిటర్ గారు కానీ ఎలా మ్యాజిక్ చేశారో నాకు తెలియదు. కానీ అంత అద్భుతంగా పండించారు ఈ సీన్లు కానీ. ప్రతి సీన్ దాంట్లో డబల్ యాక్షన్ సీన్స్ అన్నీ కూడా. ఎందుకంటే మీరు గమనించండి బాగా ఈ సీన్ని, అంటే ఒరిజినల్ మూవీలో గమనించండి. చిరంజీవి గారికి ఇక్కడ ఘాట్ ఉంటుంది, నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను. నేనంటే ప్రత్యేకంగా గమనించాను అనమాట. చిన్న చిరంజీవికి దీనికి ఎక్కడైనా మిస్ మ్యాచ్ అవుద్దేమో, అంటే డూప్ ఎక్కడైనా తెలుస్తాడేమో అని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాను. బట్ కనుక్కోలేకపోయాను నేనైతే. అంటే ఇక్కడ నుదుటి మీద చిరంజీవి గారికి క్లోజులు పడ్డప్పుడు క్లియర్గా కనిపిస్తుంది, ఇద్దరికే కనిపిస్తుంది. సో ఇద్దరికి క్లోజ్లు అప్పుడు ఆమె ఒరిజినల్గా చిరంజీవి గారు చేశారు. కానీ లాంగ్ షార్ట్స్లో ఏమో కొంచెం డూప్ని పెట్టుండొచ్చేమో. సో అదనమాట. మా టబు గారు ఎలా చేశారు, హీరోయిన్ టబు గారు. చిరంజీవి పక్కన అసలు జోడీ కూడా సూపర్ ఉంటుంది, చిరంజీవి గారిది టబు గారిది జోడీ కూడా. ఎందుకంటే ఈ సినిమాలో మాత్రం వాళ్ళిద్దరికి భలే సెట్ అయింది అసలు. అండ్ సీన్స్ కూడా భలే ఉంటాయి. ఇంకా కొన్ని సీన్స్ రాబోతున్నాయి ఈ మూవీలో నుంచి. సో అదనమాట. అండ్ నన్ను రాధాని బ్లెస్ చేయండి. ఈ సీన్ ఎలా వచ్చిందో మీరే కామెంట్లో తెలియజేయాలి. మేమైతే చాలా బాగా చేశానని నేనైతే
పర్సనల్గా నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉంది. ముఖ్యంగా పెద్ద చిరంజీవి డైలాగ్స్. యాక్చువల్లీ నాకు అలాంటి క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అలా ఫైరింగ్ క్యారెక్టర్స్, రౌద్రం క్యారెక్టర్స్, అవి అలాగా చేయాలని ఇష్టం. ఇంకోటి కామెడియన్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా చూస్తారు కదా. సో అదనమాట. గెటప్ యాక్టర్ నాని అని పెట్టుకున్నందుకు అన్ని గెటప్స్ చేస్తానండి నేను. లేడీ గెటప్, ముసలోడి గెటప్, ముతకోడి గెటప్, కుర్రోడి గెటప్, నడుక్కునే గెటప్, అన్ని గెటప్స్ నేనైతే దేనికైనా రెడీ అనమాట నేను. అదనమాట. మా పర్సనల్ లైఫ్లోకి ఏది కూడా తీసుకోమండి, అంత క్యారెక్టర్ వైజ్. మేకప్ ఉన్నంత వరకే క్యారెక్టర్, మేకప్ తీసేసిన తర్వాత నార్మల్ అదనమాట. సో మా రాధాని నన్ను బ్లెస్ చేయండి. అండ్ అలాగే ఈ సినిమాలో నుంచి ఇంకో సీన్ కూడా చేసాము, రాధా ఛానల్లో వస్తా, రాధా ఐడియాస్లో. ఇది వచ్చేసి ఆల్ టైమ్ మ్యూజిక్స్లో ఉంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, రాధా ఐడియాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ టైమ్ మ్యూజిక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రాధా ఛానల్లో చేసిన సీన్ అయితే వాళ్ళ ఫన్నీగా ఉంటుంది అనమాట. తాగుబోతు క్యారెక్టర్ అసలు నాకే ఒక రేడియో ఎత్తుకుంటాను అనమాట. ఆ సీన్ వాళ్ళ కామెడీ అనిపించింది నాకు. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ నౌ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ నౌ. టేక్ కేర్, బాయ్.